కథను వినబోతున్న శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు తప్పక కామెంట్లో తెలుపగలరు. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు ఉత్తుత్త బిందు. పూర్వకాలం బాగ్దాద్ నగరంలో ఒక సంపన్నుడైన వృద్ధుడు ఉండేవాడు. ఆయనకు నగరంలో రాజభవనం లాంటి ఒక ఇల్లు, దాని ముందు రమ్యమైన పూల తోట, ఇంటి నిండా మఖమల్ పరిచిన ఆసనాలు ఉండేవి. ఆయనకు ఎందరో నౌకర్లు చాకర్లు ఉండేవారు. అయినా ఆయన మనసు క్రూరమైనది. పేద సాధలను అనాథలను మానసికంగా హింసించడం ఆయనకు పెద్ద సరదా. ఒకనాడు ఆయన వరండాలో మెత్తలపై కూర్చుని ఉండగా తిండికి లేని ఒక నిర్భాగ్యుడు వచ్చి ఆయన ముందు వంగి సలాం చేశాడు. ఆ నిర్భాగ్యుడి పేరు షక్కా షిక్. వాడు తన తండ్రి పోయిన నాటి నుంచి తిండి కోసం వీధుల వెంట ముష్టెత్తుకుని జీవిస్తున్నాడు. ముసలివాడు వాడిని చూసి ఆప్యాయంగా, "నీకు ఏం సహాయం కావాలి నాయనా?" అని అడిగాడు. "బాబు, కాస్త ధర్మం చేయండి. 2 రోజులుగా తిండి లేదు, డొక్క మాడిపోతున్నది" అన్నాడు షక్కా షిక్. ముసలివాడు ఉద్రేకంతో, "అరే అల్లా, ఏమన్నావు? నేను ఈ నగరంలో బతికి ఉండగానే ప్రజలు తిండి లేక అలపటించటమా? అలా జరిగేది వీల్లేదు, నేను సహించను" అన్నాడు. "తమరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. ఈ ఆకలి బాధ ఇక సహించలేకుండా ఉన్నాను" అన్నాడు షక్కా షిక్. "అయితే ఇంకేం, నువ్వు ఈ పూట ఇక్కడే ఉండి నాతో పాటే భోంచేద్దు గాని" అంటూ ముసలివాడు ఒక కుర్రవాణ్ణి పిలిచి చేతులు కడుక్కునేటందుకు నీరు సిద్ధం చేయమన్నాడు. ఆ తర్వాత ఆయన పక్కకు వెళ్ళి ఉత్తుత్త కూజాలోంచి చేతుల మీద నీరు పోసినట్టు కడుక్కుంటున్నట్టు నటిస్తూ, "నువ్వు కూడా చేతులు కడుక్కో" అన్నాడు షక్కా షిక్తో. ఆయన తన చేతులు తడిసినట్టుగానూ వాటిని తుడుచుకుంటున్నట్టుగానూ నటించాడు. ఈ నటన ఏమిటో షక్కా షిక్కు అర్థం కాలేదు. ముసలివాడి హాస్యధోరణికి లోపల ఆనందిస్తూ వాడు కూడా చేతులు కడుక్కుంటున్నట్టు అభినయించాడు. "ఒరే, బల్ల మీద గుడ్డపరిచి వేగిరం భోజనం వడ్డించండి, పాపం ఈ నిర్భాగ్యుడు చాలా ఆకలి మీద ఉన్నాడు" అని ముసలివాడు నౌకర్లను కేకవేశాడు. వెంటనే అనేక మంది నౌకర్లు ఆదరా బదరా వచ్చారు. కొందరు బల్ల మీద గుడ్డ పరుస్తున్నట్టు నటించారు. మరికొందరు కంచాలు పెడుతున్నట్టు, ఆహార పదార్థాలు తెస్తున్నట్టు నటించారు. షక్కా షిక్కు ఆకలి దహించుకుపోతున్నా ఈ నాటకం అంతా సహించి ఊరుకున్నాడు. ధనికుల సరదాలను విమర్శించటం దరిద్రుడికి ప్రమాదం అని వాడికి తెలుసు. "కూర్చో తమ్ముడు, ప్రారంభించు" అంటూ ముసలివాడు తన ముందు ఉన్న పదార్థాలను విడివిడిగా రుచి చూసినట్టు అభినయించి దవడలు ఆడించసాగాడు. "మొహమాట పడకు, నీకు కావలసినంత హాయిగా తిను. ఇదిగో ఈ రొట్టె చూసావా, ఎంత తెల్లగా ఉన్నదో" అన్నాడు ముసలివాడు. "ఇంత తెల్లని రొట్టెను నేను ఎన్నడూ తినలేదు. దీని రుచి కూడా అద్భుతం" అంటూ షక్కా షిక్ తాను కూడా తినడం అభినయించాడు. ముసలివాడు ఆ రొట్టెను చేసిన నిగ్రో మనిషి గురించి, ఆమెకు తాను ఇచ్చే డబ్బు గురించి చెప్పాడు. తమ ఎదురుగా ఉన్న కూరలు, ఇతర పదార్థాలు, వాటి రుచిని, వాసనను మెచ్చుకున్నాడు. ఆ వర్ణన వింటున్న కొద్దీ షక్కా షిక్కు ఆకలి మరింత అవుతున్నది. మామూలు భోజనం అయిపోయాక ముసలివాడు మిఠాయిలు, హల్వాలు తెమ్మని కేకపెట్టాడు. నౌకర్లు వాటిని తెచ్చిపెట్టినట్టుగా నటించారు. ముసలివాడు వెనకటిలాగానే వాటిని వర్ణించి పొగిడి వాటి రుచి గురించి తన అతిథిని అడిగాడు. ఆ తర్వాత ముసలివాడు పళ్లను, పానీయాలను తెమ్మన్నాడు. నౌకర్లు బల్ల మీద ఉన్న పళ్ళాలన్నిటినీ తీసుకుపోయినట్టు నటించి షర్బతులు, సారాలు తెచ్చినట్టుగా అభినయించారు. "తాగునైనా, ఇలాంటి షర్బతు ఎక్కడా లేదు. ఈ సారా చూసావా, చాలా పాతది. తాగు, సుఖంగా తాగు" అని ముసలివాడు తన అతిథిని ప్రోత్సహించుతూ అతని నోటికి గ్లాసులు అందించినట్టుగా అభినయించాడు. ఇంతసేపు ఈ ముసలివాడి నటనను సహించి ఊరుకున్న షక్కా షిక్ ఇక ఊరుకోలేకపోయాడు. వాడు చివాలును లేచి ముసలివాడి మెడ మీద తన చేతితో దబాలను ఒక్కటి పెట్టాడు. ఆ దెబ్బకు ఇల్లంతా ఒక్కసారి మారుమోగింది. ముసలివాడు ఆగ్రహంతో, "ఏం చేస్తున్నావురా చండాలుడా" అని అరిచాడు. "యజమాని, నేను నీ బానిసను, కానీ నువ్వు నా చేత చాలా ఘాటైన సారా తాగించకుండా ఉండవలసింది. అలవాటు లేక నాకు నిషా ఎక్కిపోయింది" అన్నాడు. ఈ మాటకు ముసలివాడు విరగబడి నవ్వుతూ, "ఓరిపిడుగా, నేను ఇలా ఎందరినో ఏడిపించాను. ఒక్కడు కూడా నువ్వు చూపినంత ఓర్పు చూపలేదు. నీకున్న హాస్యధోరణి కూడా నేను ఎవరిలోనూ చూడలేదు. నాకు మంచి పాఠమే నేర్పావు. కూర్చో, అసలు విందు రప్పిస్తాను" అన్నాడు.
ఈసారి నిజమైన ఆహార పదార్థాలే బల్ల మీదకి వచ్చాయి. అంతకుముందు ముసలివాడు ఏ ఏ పదార్థాలను వర్ణించాడో అవన్నీ షక్కాషిక్ ఈసారి ప్రత్యక్షంగా తిని ఆనందించాడు. అది మొదలు షక్కాషిక్ తిండికి మాడలేదు. ఎందుచేతనంటే తాను బతికున్న నాళ్ళు ముసలివాడు వాడిని 2 పూట్లా తన సరసను కూర్చోబెట్టుకుని భోజనం చేశాడు. కథ సమాప్తం.